ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధులు మారుతున్నా ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్కు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీర్తిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు ఎడనూతుల నిషిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. మండల్ కార్యాలయంకి వచ్చేసి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో చర్చించినటువంటి అంశాలు ఏంటంటే, మొత్తం రేగొండ మండల పరిధిలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు మారిండ్రు. అయినా కూడా సమస్యలు మాత్రం అక్కడే ఉన్నాయి. కేవలం ఎలక్షన్ల హామీలకే. ఇక్కడ రేగొండ మండలంలో ముఖ్యంగా రైతులకు ఉన్నటువంటి సమస్య జుబ్లీ నగర్ కానివ్వండి, ఇంకా అనేక సర్వే నెంబర్లలో పట్టాలు కానటువంటి భూములు, పోడు భూములుగా ఉన్నటువంటి, అసైన్డ్ భూములుగా ఉన్నటువంటి, గత తాతల తండ్రుల నుంచి అందులో కేవలం కాస్తులే ఉన్నారు. అలాంటి రైతులకు అందరికీ కూడా ప్రతి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కేవలం ఎలక్షన్ స్టంట్గా వీరికి అందరికీ కూడా పట్టాలు చేస్తాము అని చెప్పడము, కానీ అది అసంపూర్తిగా ఉండడము. అలాంటి రైతులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక హామీల్ని వాళ్ళు నోచుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ రైతు బీమా, రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ వరకు కూడా, పిల్లల అవసరాల కోసము ఏమైనా చేయాలా భూముల మీద అంటే కూడా వాళ్ళకి ఏమి కూడా లోన్స్ రావడం లేదు. వాటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నటువంటి ఏదైతే ఈ అసంపూర్తిగా పరిష్కారం కాకుండా మిగిలినటువంటి భూములు ఏవైతున్నాయో, ఇప్పటికైనా సరే భూభారతి అని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిందో అది నత్తనడకన సాగుతుంది. ఒక్క రైతు కూడా దానివల్ల లాభపడినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. అలాంటి వారికన్నా ఈసారి పరిష్కారం కల్పించాలా. కేవలం పథకాలకు పేర్లు మారుస్తున్నారు తప్పితే అందులో ఒరుగుతున్నది మాత్రం ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి హామీలు, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వెంబడే అమలు చేయాలి. ఇవాళ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇవాళ ముఖం చాటేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ని కోరేది ఒకటే, ఫస్ట్ ఆర్ఓ సిస్టమ్ ఏదైతే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఆర్ఓ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఒకసారి మెయింటెనెన్స్ చేయాలి. ఆ తర్వాత అందులో కలిపేటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క మోతాదును ఖచ్చితంగా టీచర్లకు ఒక పట్టిక రూపకంగా వాళ్ళకు తెలియాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అసంపూర్తిగా ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టాలి. లేని సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువత పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా ఈ వానాకాలం సీజన్ లో వచ్చేసరికి రైతులు 2 లక్షల రూపాయల రుణం ఉండబడినటువంటి రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము శాసనసభ వేదికగా అసెంబ్లీ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మొత్తం రైతులందరికీ కూడా 2 లక్షల రుణాన్ని మాఫీ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం పడతా ఉన్నదని చెప్పి శాసనసభ వేదికగా ప్రకటించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. కానీ దాన్ని అమలు చేయడం లోపల కానీ యొక్క రాష్ట్ర ప్రభుత్వము 21,300 కోట్ల రూపాయల రుణమాఫీ మాత్రం ఇప్పటి వరకు చేసిండ్రు. అంటే ఇంకా సుమారుగా 11,700 కోట్ల రూపాయల యొక్క రుణాన్ని మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ యొక్క రుణ మాఫీ చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది.